ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్కు మరో 4 వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే విచారణ సమయంలో జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రోజువారీ విచారణ జరపాలని గత విచారణలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందేనన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తెలిపారు. గడువులోగా పూర్తి చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించారు. విషయాన్ని స్పీకర్కు తెలియజేస్తామని ఆయన తరపు న్యాయవాదులు సమాధానమిచ్చారు. స్పీకర్ కోరిన అదనపు సమయం పిటిషన్తో పాటు ధిక్కరణ పిటిషన్లను ఒకేసారి విచారించిన ధర్మాసనం తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. సో ఈ 3 కేసెస్ ఈరోజు సుప్రీంకోర్టు టేకప్ చేసింది. సుప్రీంకోర్టు టేకప్ చేసినాక వాళ్ళు ఒక 4 వారాల గడువు అడగడం జరిగింది. దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఈస్ కంటెంప్ట్, మీకు ఎందుకు ఇవ్వాలి టైం ఇంకా అని అన్నారు. దానికి వాళ్ళు 4 వారాలు ఇస్తే మేము అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి కంటెంప్ట్ పిటిషన్లో యాజ్ వెల్ యాజ్ రిట్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం దాని పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది. అలా చెప్పి 4 వీక్స్ తర్వాత కేసెస్ పెట్టారు. ఈ రిజల్ట్ అంతే చెప్పమని చెప్పడం జరిగింది.